ఆ గంధారాన్ని అడిగితే తెలుసుతారా? ఏమరా నకరాలు చేస్తున్నావు? చల్ పైసల్ది. అదే ఇక నడు. దాసగాడు ఎక్కడే? దాసా 7 o'clock వైన్ షాప్, 1 o'clock ఫైన్ స్లీప్, 9 o'clock దాస్ వేకప్. ఇప్పుడు టైం ఎంత? 10:30. లండన్ లో దాస్ ఫ్రెష్ అప్. రేయ్ దాసగా రారా బయటికి. నేను రాను రా, దమ్ముంటే నువ్వే లోపలికి రారా. రేయ్ ఇవన్నీ కొట్టి లాక్కేరండి రా. అన్నా కరెక్ట్ టైంకి వచ్చావు. అచ్చుడు వాస్తు చూడకుండానే ద్వారం పెట్టుకొని వచ్చేస్తున్నా. జీవితంలో ప్రశాంతంగా సుఖంగా ఉండే స్థానం ఇది ఒకటేరా. ఇక్కడ కూడా డిస్టర్బ్ చేయాలరా నన్ను మీరు? నేను లేని టైం చూసి నా వైన్ షాప్ వెళ్ళగొట్టావు. దానికి 20,000 లాస్ వచ్చింది. ఎవడు కడతాడు రా? అరే 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 కొంచెం లేట్ అయ్యారా. ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్లు వేసాను, తీయడం కొంచెం కష్టమే. ఎటకారంగా ఉందా? మర్యాదగా డబ్బులు కట్టకపోతే నీ కిడ్నీ తీసి అమ్ముతా. ఈ వ్యాపారం ఏదో బాగుంది, నా కిడ్నీ కావాలరా నీకు? దా 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 తీసుకో 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 తీసుకో. ఇప్పుడు టైం ఎంత? 11. దాసుకి జాగింగ్ టైం. అరే పారిపోతుండ్రా. నానా ఎలా ఉన్నావు నాన్న? నాకేం నానా, నువ్వు ఇచ్చిన టీ ఎస్టేట్ చాలా బాగా రన్ అవుతుంది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఎక్కడో 3 రూపాయలు చెప్పిన 30 ఎకరాలు కొన్నావు చూడు, అది 30 కోట్లయింది నాన్న. ఆ డబ్బుతో 300 ఫ్లాట్లు కట్టి అద్దె వసూలు చేయలేక చచ్చిపోతున్నాను రా ఎద్దవా. కష్టాలు కడుపులో దాచుకుని కళ్ళతో మాట్లాడుతున్నావా నాన్న? నేను పుట్టి ఈ సొసైటీలో నీకు తండ్రి అనే హోదాను కల్పించాను. నువ్వు నాకేం ఇచ్చావు? ఒకే బద్దని 60 సార్లు నాకించావు. అది నా తప్పు కాదు నాన్న. నిన్ను 10th క్లాస్ దాకా చదివించాను. నువ్వే చదవలేనని మధ్యలో మానేసి బద్దన ఆక్కుంటూ కూర్చున్నావు. అదేదో MBBS వదిలేసినట్టు మాడతావేంటి? గవర్నమెంట్ కూడా వచ్చే నోట్లు వచ్చేసి ఇక్కడికి వచ్చావు. నీ అబ్బా అయినా 7 రూపాయల నోటు వచ్చేయటం ఏంట్రా? కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుందని నాన్న. అయినా నన్ను ఎందుకన్నావురా? ప్రభుత్వం వాళ్ళు నిరోధ్ వాడండి నేను ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే నువ్వు నిరోధ్ వాడలేదేంట్రా? ఏం చేస్తాను నాన్న, కాలం కర్మం కలిసి రాకపోతే కండోము కూడా కన్నం పడుతుంది. సరే కంటే కన్నావు. ఆ కనేదేదో ఏ షారుఖ్ ఖానో ఏ అమీర్ ఖానో పర్సనాలిటీతో కనొచ్చు కదా. నేను సినిమాలు చూసే రోజుల్లో హీరోలందరూ నా వయసు వాళ్ళేనన్నా. రే 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 ఈ ఫేస్ చూసి ఓ దేవతలాంటి అమ్మాయి చీ అని వెళ్ళిపోయింది. బాధపడకనన్నా, మన వంశం పొజిషనే అట్లాంటిది. సరే నీ అబ్బా నీతో నా సోదెందు కానీ డబ్బులు ఎంతోనే చెప్పు. కొండలు తవ్వి రాళ్ళు బద్దలు కొట్టి ఒక్క 10 రూపాయలు సంపాదించాను నాన్న. 10 రూపాయలు కూడా సంపాదించలేని నీలాంటి కేడిగాలి స్టార్ హోటల్ ఫుడ్, ఇంతమంది పోలీసులు కాపలా, రాళ్లతో కూడా చంపాను రాయిని. దొంగ నా కొడుకు 10 రూపాయలు ఇచ్చి ఉంగరం దొబ్బేశాడు. ఈడో తండ్రి. అన్నా అడుగు దాస్. రేయ్ దాస్గా ఆగ్రా. సారీ చంపేశాడు రైడు. ఇది హత్య కాదు, హత్య కానే కాదు, ఆత్మహత్య. నాకే సంబంధం లేదు. క్షమించన్నా. ఎందుకు మనల్ని అపాయింట్ చేసుకుంటున్నారు? మిలిటరీకా తాపి పనికా? ఏమోరా భయ్, ఎవరికి తెలుసు? పేరేంటి? దాసు. ఏ దాసు? కాళిదాసా?
దేవదాస రీసెంట్లీ రామదాస ఎంటీ దాసు ఏం చదివా 10th ఫెయిల్. నేను పాస్ 10th సిక్స్త్. ఈ పాసులు ఫెయిల్లు ఇవన్నీ నీ పేరేంటి? తెలీదు. మీ అమ్మ పేరేంటి? తెలీదు. ఎందుకురా తీసుకొచ్చారు? నీ పేరేంటి? దాసు ఎంతవరకు చదివావు? 10th ఫెయిల్. ఎవడు రాది? ఏంటనే ఈ పండేవాడు అనుకుంటున్నావా? ఎవడు కొట్టినా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి కింద పడిపోతాడు ఆడే పండుగాడు. థ్యాంక్ యూ దేవా దేవా దేవుడా. సార్, సిటీలోనే ఒక పెద్ద లోఫర్ సార్. కొట్టడానికి వచ్చిన వాళ్ళని తెలియకుండా కొట్టే జిత్తుల మరి నక్క సార్. వీడు మాత్రం మనకు పనికిరాడు సార్. వీడే కావాలి, మిగతా వాళ్ళని పంపించాయి. ఇప్పుడు ఇండియన్ టైం 5:30. లండన్లో టైం ఎంత? మనం లండన్ వెళ్ళే టైము 12. కరెక్ట్. ఇదిగో ఈ పేపర్ మీద నీ పేరు రాయి. రాయి, ఇంగ్లీష్లో రాయి. Bastard. Anyway, spelling is correct. Pass. ఓరల్ టెస్ట్లో రిటర్న్ టెస్ట్లో పాస్. ఏంట్రా ఓరల్ టెస్ట్? ఏంట్రా రిటర్న్ టెస్ట్? ఏం చేయించాలనుకుంటున్నారా నా చేత? 10th చదవాలి. అది స్కూల్కి వెళ్ళి చదవాలి. 10th చదవాలా? స్కూల్కి వెళ్ళాలా? ఇదేమైనా భగవద్గీత ఏంట్రా? ఏ వయసులో పడితే ఆ వయసులో చదవడానికి మెంటలేంట్రా మీ అందరికీ? రాయ్, బ్రెయిన్ హీట్ ఎక్కినట్టుంది, వీడిని నిద్రపుచ్చండి. అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఇక్కడ ఐ అని జోల పాట పాడతారేంట్రా? లేదు, టాబ్లెట్ వేస్తాం. ఏయ్, నోట్లో కాదు. లేరా కొడకలే. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. హలో, నమస్కారం బాసు. అగ్గిపెట్టి ఉందా? అచ్చు నాలాగే ఉన్నాడు. నా బాబు ఊరూరు తిరుగుతుంటాడు, ఎక్కడో కక్కుర్తి పడి ఉంటాడు ఎతవా. ఒరే దాసు, నీదేనా ఫేసు? ఈ నీచ్ కమీనే కుత్తేగాళ్ళు మొత్తం షేపే మార్చేశారు. ఆ అందం ఏది? ఆ షైనింగ్ ఏది? ఇంకొక సెకండ్ కూడా ఉండకూడదు. రే దాసు, జంప్. బాబు ఫస్ట్ స్టూడెంట్కి డిసిప్లిన్ కావాలి. అల్లరి చేయకుండా చెప్పింది విని స్కూల్ యూనిఫామ్ వేసుకో. నేను చెప్పేది వినపడుతోందా? నేను చెప్పేది వినపడుతోందా? నేను స్కూల్కి వెళ్ళను. అయినా ఈ వయసులో స్కూల్కి వెళ్తామంటే రాయ్ నిన్ను. స్టూడెంట్ని బెదిరించకూడదు, బుజ్జగించాలి. నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు, నిన్ను తీసుకెళ్ళడానికి స్కూల్ వ్యాన్ వస్తుంది. ఇలాగా చూసావుగా, వాడు లైవ్లోనే ఉన్నాడు. నిమ్స్కి తీసుకెళ్తే బతికిస్తామని చెప్పారు. హ్యాపీయే కదా సార్? నువ్వు స్కూల్కి వెళితే హ్యాపీయే. స్కూల్కి వెళ్ళకపోతే వాడిని చంపేసి కేసు నీ మీదకి వచ్చేలా చేస్తాం. 14 సంవత్సరాలు జైలు శిక్ష కావాలా, 1 సంవత్సరం స్కూల్ కావాలా? స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావు కదా. అది ఇంకా కష్టం. అక్కడ నీకు కాపలాగా పులిని పెట్టాం. స్కూల్లో పులి ఏంటి సార్? ఎవరైనా తినేస్తే? పులి పులిని రమ్మంటే వీడియో చేయండి సార్. వీడే పులి. పులా గజ్జి కుక్కలా ఉన్నాడు. ముందు ముందు నా పవర్ ఏంటో నీకే తెలుస్తుంది. పులి, సార్. నీ డ్యూటీ ఏంటో నీకు తెలుసుగా? తెలుసు సార్. 24 గంటలు కంటి మీద కునుకేయకుండా కాపలా కాయాలి సార్. దట్ ఈస్ మై డ్యూటీ సార్. డ్యూటీలో తేడా వస్తే పనిష్మెంట్ ఏంటో కూడా తెలుసు కదా. తెలుసు సార్. అందుకే నేను ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నాను సార్.
పులి నన్ను ఎందుకు చదివిస్తున్నారో చెప్పవా? నో కామెంట్స్. తెలుగులో 7. చదివి తెలుసుకో. నన్ను చదివించి మీరే బాగుపడతారా? నా వసూలు మీ అందరికీ తగలేస్తుంది. ఎందుకు వెళ్ళవురా? ఏం మాయరోగ నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. పదరా పద, వెళ్తావా లేదా? పో. స్టార్టింగ్ లో ఉన్న ఇంత ఇన్సల్టా? చచ్చినా నేను ఇక్కడ చదవను. వీడు చచ్చినా చదవ్వా? చదువుతాను. మన గేమ్ రూల్స్ తెలుసు కదా. గేట్ నుంచి ఎవరు ముందు లోపలికి వస్తారో వాళ్ళని తోసేయాలి. హెడ్ మాస్టర్ వస్తున్నారు, నా వల్ల కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఏపీ మోడల్ స్కూల్ అడ్రస్ చెప్తారా? వై నాట్? షూర్. ఇది పాప స్ట్రైట్గా రోడ్డు ఉన్నంత దూరం వెళ్ళి అక్కడి నుంచి రైట్కి తిరగాన్ని, అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్కి తిరగాన్ని. అదిగా ఏపీ మోడల్ స్కూల్ బోర్డు కనబడుతుంది. ఓ వెరీ ఈజీ అడ్రస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇదేంటి, హెడ్ మాస్టర్ ని తోసేస్తాడనుకుంటే వెనక్కి పంపించేశాడు. ఈసారి ఎవరు వచ్చినా సరే నువ్వు తోసేయాల్సిందే. తోసేయాల్సిందే. ఏం చేస్తున్నా ఇక్కడ? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? గో టు క్లాస్, గో టు క్లాస్. ఏ స్టూపిడ్ ఫెలో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. ఇదేంటి గాలి ఆగిపోయాడు? వాట్ ఏ మ్యాన్. నువ్వు సత్తిపండు. ఎన్నాళ్ళైందిరా నేను చూసి? ఎవడరా సత్తిపండు? రే సత్తిపండు అలా మర్చిపోతే ఎలారా? ఇద్దరు కలిసి వరంగల్ చదువుకున్నావు, మళ్ళీ ఇలా కలుస్తాను ఎప్పుడు అనుకోలేదు. అవును రే, నేను ఇఫామ్ ఎదురా. యూనిఫామ్ ఉండాల్సింది నాకు కాదు, స్టూడెంట్ కి. ఐఎమ్ మ్యాథ్స్ మాస్టర్, ఎంఏ ఎంఈడి సత్య సత్య సత్య. అదే చెత్త చిత్తపండు స్మెల్. నువ్వు నా సత్తిపండేనా? సత్తిపండు సత్తిపండు ఎవరా సత్తిపండు? హూ ఆర్ యు? ఐ 10th క్లాస్ స్టూడెంట్, ఐ రీడింగ్ కమింగ్ హియర్. ఇంత చిన్న వయసులోనా ఎవరైనా చదువుకొని పైకి వస్తారు? నువ్వేంట్రా పెద్ద ఇంత చదువుతున్నావు? సచినోడా? యూ స్టూపిడ్ డాన్సర్స్, ఇడియట్స్, కాంపిటీషన్ అతబడి కర్సస్. ఇంగ్లీష్ లో ఏంటో తిట్టాలనుకుంటావు? ఒక్క ముక్కనే చదవవు నీకు. రే చింతపండు, నీ గ్యారీలో మామిడికాయ అంత మచ్చ చూస్తే తెలిసిపోతురా నువ్వు సత్తిపండువో సత్యావో అని. అది చూస్తే గానీ నేను వదిలిపెట్టాను రా. రే ఇక్కడ చేరాడు నా ప్రాణానికి. అంకుల్ వెనకొచ్చి కూర్చోండి, ఏమీ కనిపించట్లేదు. అంకులా. ఒరే బండా జరగరా, జరుగు. అంకుల్ ఆంటీ షూ. మాయా బతుకే మాయా, వేదాలలో సారమెంతేనయా, ఈ వింతేనయా. వాడిని పైకి లేపు. క్లాస్ రూమ్లో స్టూడెంట్ నిద్రపోకూడదు. ఇంకా క్లాస్ లోనే కాదురా బాబోయ్, జీవితంలో కూడా ఇంకెప్పుడు నిద్రపోను. వదిలేండి రా బాబు, వదిలేండి రే. వెరీ గుడ్ పులి, థ్యాంక్ యూ సార్. బాగా కాపలా కాస్తున్నావు. ఆ పుల్లలేంటి? వాడు నిద్రపోతున్న విషయం మీకు చెప్పాలంటే నేను నిద్రపోకూడదు కదా సార్, అందుకే ఈ పుల్లలు. వెరీ గుడ్. మై డియర్ స్టూడెంట్స్,
Till now we have discussed in detail about continents and oceans. ఏంట్రా అలా చూస్తున్నావు? పాఠం వినే పద్ధతేనా ఇది? ప్రపంచాన్ని చదివిన వాడికి ఈ పాఠాలు ఏ సరిపోతాయి మేడం? ఓసారి ఇలారా. ఈ వరల్డ్ మ్యాప్ లో ఇండియా ఎక్కడుందో చూపించు. మేడం, కన్న తల్లిని జన్మభూమిని వేలెత్తి చూపించలేను మేడం. నీ దగ్గర ఎక్స్ట్రాలు చాలా ఉన్నాయిరా. సరే, శ్రీలంక ఎక్కడుందో చూపెట్టు. మన ఇండియాకి స్వతంత్రం వచ్చే వరకు ఏ దేశాన్ని వేలెత్తి చూపించలేను మేడం. ఇండియాకి స్వతంత్రం రాలేదా? అదెప్పుడో 1947 ఆగస్ట్ లో వచ్చింది. వచ్చిందా? ఈ విషయం నాకు ఎవరో చెప్పలేదే. 1947 అప్పుడు నేను పుట్టలేదు మేడం. Shut up. అసలు నువ్వు పుట్టడమే వేస్ట్. చదవడానికి వచ్చిందే లేటు, తెలుసుకోవడానికి ఇంకా లేటు. దీనికి సరైన పనిష్మెంట్ బయటికెళ్ళి నీల్ డౌన్ చేయడమే. Idiot. ఇండియాకి స్వతంత్రం వచ్చిందంట, నీకు కూడా తెలీదా? స్వతంత్రం నైట్ 12 గంటలకు వచ్చింది. నేను 10 గంటలకే పడుకుని పోయా. అబ్బో, ఈడు మనకంటే పండితుల్లో ఉన్నాడు. నా బ్యూటీ ఏంటి ఇక్కడికి వచ్చింది? ఆ బ్యూటీ డ్రాయింగ్ టీచర్. డ్రాయింగ్ టీచరా? డ్రాయింగ్ తెగ నేర్చేసుకోవచ్చు. నువ్వేంటి ఈ స్కూల్లో? ఇదిగో నటించుకే. నన్ను ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ ఫేస్ కునే అట్రాక్షన్ అలాంటిది. ముందు 2 ఉన్నాయే, ఆ రెండు కళ్ళు, అవి చూసి గాలిలో లేచింది నా ఒళ్ళు. అప్పుడు నీ సొల్లు. నేను ఉండు, నీ పని చెప్తా. చెప్పు, ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తుంటాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నా గోల్డెన్. నువ్వు సెటిల్డ్. పెద్ద బరువు దిగిపోయినట్టు హాయిగా ఉంది. కింద చల్లగా ఉంది ఏంటి? ఓహో, మళ్ళీ ప్యాట్ మర్చిపోయాను. మై గాడ్, లేడీస్ ఇక్కడ కూర్చుంది. వాడేంటి, వాడి వయసు ఏంటి? ఎంత డొనేషన్ ఇస్తే మాత్రం ఎవడు ఎలాంటి వాడు తెలుసుకోకుండా స్కూల్లో సీట్ ఇస్తారా? అవును, ఇంత ర్యాష్ గా మాట్లాడుతున్నావు. ఇంతకీ నువ్వెవరమ్మా? ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఇంట్లో ప్రశాంతంగా లేదు. నా వయసు నిండా 16. ప్రియమైన నా ప్రేయసికి బ్రాకెట్లో డ్రాయింగ్ టీచర్ నక్షత్ర. ఆ ఒడ్డున నువ్వు ఉన్నావు, ఈ ఒడ్డున నేను లేను. వెరీ గుడ్. గోదావరి నది మధ్యలో ఉన్న బోటులో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు. అదేం కాదు, యూ మిస్టేక్ మీ. నీళ్ళలో పడి కొట్టుకు చస్తున్నా, ఎందుకంటే నాకు ఈత రాదు. ఎలాగైనా నువ్వు దూకి నన్ను రక్షించాలి. చాలా రోజుల నుంచి నాకు ఒకే ఒక ఆశ. పేపర్ తిప్పి చూడు. తిప్పా. నీ ఒడిలో బోర్లా పడుకొని వేడివేడిగా 4 ఇడ్లీలు బొంబాయి చట్నీలో ముంచుకొని తినాలని ఆశ. కడుపుకి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? దొంగ వెదవా. మన ఇడ్లీ కదా చెప్పింది, తిడుతుందంటూ కొంప తీసి విందా ఏంటి? వాడు వాడి పేడి మొహం. ఆ మొహానికి టై ఒకటి, షూ ఒకటి. చెప్పుతో కొడితే గాని వాడికి బుద్ధి రాదు. ఐఎమ్ సారీ. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? స్కూల్లో చేర్చుకున్నందుకు హెడ్ మాస్టర్ ఫీల్ అవ్వాలి, వాడు చేరినందుకు నేను ఫీల్ అవ్వాలి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎక్స్క్యూజ్ మీ. అదిగో వచ్చింది చూడండి, ఆ కోతే. అసలు అతనికి ఈ స్టాఫ్ రూమ్లో ఏం పని ఉంది? మీరేం టెన్షన్ పడకండి టీచర్, వాణ్ణి నేను బయట పంపిస్తాను. ఒరే సత్యపండు, అంత స్లోగా వచ్చావేంట్రా?
నువ్వు ఫాస్ట్గా ఉన్నావు కదా. దాసు చచ్చిపండు దా ఎక్కడికి దా ఎక్కడికి రా కూర్చో అమ్మా. దమ్మా కూర్చో. కూర్చో దా రా ఆ, కూర్చో అమ్మా. మరి కూర్చోమంటుంటే మరి మొహం పెడేస్తున్నారా స్టైల్గా కాలు మీద కాలు బాగుంటుందేమో? వేసుకో. వేసుకోమంటుంటే How dare you stop me? అదే చేతిపండు వాసన, అదే వాసన, సత్యపండు. నీ వెనకాల మామిడికి ఎంత మచ్చని చూడండి నేను నిద్రపోను. నువ్వు ఇలా చెప్తే ఏనవరా? ఓ 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్. మిస్టర్ సత్య, ఒక స్టూడెంట్ స్టాఫ్ రూమ్ లోకి. ఎందుకు రాకూడదు? ఎస్ టీచర్స్, నా మనసు ఏంటో మీకు అర్థమైంది. మీలాంటి మనసు అందరి టీచర్గా ఉండుంటే నా లైఫ్ ఎప్పుడో సెటిల్ అయిపోయింది. డోంట్ వరీ దా. ఎందుకు ఫీల్ అవుతా? మేము ఉన్నాగా. నీ డౌట్స్ ఏంటో చెప్పు, క్లియర్ చేస్తాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి టీచర్? A square plus B square plus 2AB. 2 బేబీసా? You naughty. You naughty. You naughty. You dirty. ఇంత పెద్ద వయసులో ఉన్న స్టూడెంట్ ని చూస్తే అసహ్యంగా ఉంది. చిచి. ఇంత చిన్న వయసు టీచర్ చూస్తుంటే మనసంతా ఆనందంగా ఉంది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ఐ వాంట్ టు నో ఏం జరుగుతుంది ఇక్కడ. ఒక్క స్టూడెంట్ ఉన్న క్లాస్ రూమ్ లో ఇంతమంది టీచర్లకు ఏమి పని? దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ గుడ్. మిస్టర్ Sir. కమ్ హియర్. ఇక్కడ ఒక్క స్టూడెంటే ఉన్నాడు, మిగతా వాళ్ళంతా ఎక్కడ? ఈ క్వశ్చన్ కూడా వాడిని అడగండి. ఓ బై ది బై, నువ్వు ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావు? టాయిలెట్ లో ఒకరిద్దరు కాకుండా ఎంతమంది ఉంటారు సార్? ఓ టాయిలెట్ కదా, దీనికోసమే వెతుకుతున్నాను నేను. నన్ను నువ్వు వెనక నుంచి దెబ్బ కొట్టావు. నిన్ను ముందు నుంచి దెబ్బ తీయడానికి ఎంతో దూరం లేదు. బట్ కొడతా, ఆ దెబ్బ నీకు చావు దెబ్బ అవుతుంది. మర్యాదగా డబ్బులు ఇస్తావా? జామెట్రీ బాక్స్ తీసుకెళ్ళా. ఇష్టం. ఏంట్రా నువ్వు పెద్ద పిస్తావు అనుకున్నా? మనతో పెట్టుకోకు. నువ్వేదో పెద్ద పోట్గాడు అనుకున్నాను. నాకంటే వేస్ట్. Good morning, everybody. Sit down. Give me your attendance, please. Varsha, present teacher. Hari, yes teacher. ఎస్ టీచర్. నేను ఇప్పుడు బోర్డు మీద డ్రాయింగ్ వేస్తాను. 5 నిమిషాలు ఆ బొమ్మ వేసి చూపించాలి. ఓకే? Let me see. Okay. ఇదిగోండి టీచర్. That's good. What is this? బస్ పాటలన్నీ విడివిడిగా వేసాం. అన్నీ పీకించేలోపు టైం అయిపోయింది టీచర్. మధ్యలో ఈ బక్రా ఫేస్ ఎవరిది?
నాదే అనుకున్నాను. ఇంతమంది ఉండగా నేను ఒక్కని ఉంటే తప్పేం టీచర్? ఫ్రేమ్ కట్టి పెట్టుకో. స్టాండ్ అప్. స్టాండ్ అప్. షో. వేర్ యువర్ డ్రాయింగ్? ఇదిగో టీచర్. వాట్ డిడ్ ఐ టెల్ యు టు డ్రా? బస్ కోసం వెయిట్ చేస్తాం జనం. అచ్చా. జనమేరి? బస్ ఎక్కిస్తే టీచర్. మరి బస్ ఏది? జనం బస్ ఎక్కితే బస్ వెళ్ళిపోతుంది టీచర్. సైలెన్స్. చీచాపు. నా జాతకం చూసారా టీచర్? చీచాపు. ఎక్స్క్యూజ్ మీ టీచర్, వీడేమైనా కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడా? ఈ రాస్కల్ ని డ్రాయింగ్ వేయమంటే తల తిక్క మాట్లాడుతున్నాడు. యూ డోంట్ వరీ, మీరు తప్పుకోండి. ఐ విల్ డీల్ దిస్ రాస్కల్. ఏంట్రా సత్యపండు నువ్వు డీల్ చేసేది? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ యామ్ నాట్ సత్యపండు, ఐ యామ్ సత్య. యూ స్టూడెంట్, ఐ యామ్ మాస్టర్. అయితే నీ వెనకాల మామిడిగా చూపించరా. మామిడికాయ అదే ఇందాక పిల్లలందరికీ పంచి పెట్టాను. ఈడు పెద్దడు కదా, ఈడు పెట్టలేదని కుళ్ళు. మామిడికాయ మ్యాటర్ వదిలేసి అసలు మ్యాటర్ వద్దామా? చెప్పు. నా నక్షత్ర మేడం నేను ఏ బొమ్మ ఏమంది? బస్ కోసం వెయిట్ చేసే జనం. మీరు వేయమని చెప్పారా? వాడు మంచోడు, అబద్ధం చెప్పడు. జనం ఎక్కడ? బస్ ఎక్కేశారు. ఓ నువ్వు ఆ రూట్లో వస్తున్నావా? నేను ఈ రూట్లో వస్తాను. వీడికి చిన్న కిస్క ఇస్తాను చూడండి. దాసు బస్ ఏదమ్మా? జనం బస్ ఎక్కేసి బస్ ఎందుకుంటున్నామ్మా? అంటే బస్సు వెళ్ళిపోయిందా? నీకోసం వెయిట్ చేస్తారు ఇక్కడ. మరి అంటే నాదా తప్పు? నేనా రాంగు? రాంగే మరి. నువ్వు ఎప్పుడు లేటే. ఓ 10 నిమిషాలు ముందు వచ్చి ఉంటే బస్సు చూపించాను కదా నీకు. ఇట్స్ ఓకే. ఐఎమ్ సారీ టీచర్. ఈ బస్సులు టైమింగ్స్ కరెక్ట్గా నాకు తెలీదు. రేపటి నుంచి బస్ టైమింగ్స్ అని తెలుసుకొని నేను వచ్చి మీకు చెప్తాను. ఓకే. సియో. టీచర్, ఇది తలకాయతం కాదు, నా మనసు. ఇదే రీజన్తో వీడిని ఎలాగైనా డిస్మిస్ చేయించాలి. క్లాస్ రూమ్లో టీచర్ చెప్పింది చేయనందుకు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? రేపు ఉదయానికల్లా నువ్వు ఆడిటోరియం గోడంతా పెయింటింగ్ చేయాలి. కొంచెం గ్యాప్ ఉన్నా నిన్ను ఈ స్కూల్ నుంచి డిస్మిస్ చేయిస్తాను. మైండ్ ఇట్. ఎంత సొప్పం ఎక్కడ దొరుకుతుంది? అది చూడడానికి ఇదే కరెక్ట్ ప్లేసు. ఇప్పేరా. నేను ఎప్పుడు ఇక్కడ ఎవరు లేరురా. మన ఇద్దరు ఉన్నాం. మన స్నేహానికి గుర్తుగా ఒక్కసారి చూపించరా. నువ్వు అడగగానే చూపించడానికి ఇదేమైనా కుతుబ్ మినారా? చచ్చినోడా. నువ్వు ఎంత ప్యాంటు అండర్వేర్ వేసి దాచిపెట్టినా నీ మామిడి గేమ్ చూసేదాకా వదలరా. రోజు డ్రైవర్ వేసామండి, ఇవాళ డ్రైవర్ వేసుకోలేదురా. అయితే ఇంకా మంచిది. ఎవరు చూస్తే వాడే పోతాడు. విప్తావా లేదా? వద్దురా, నీ దండం పెడతాను. సత్య వచ్చేసా. మిస్టర్ సత్య, నీకు ఒక షాక్ న్యూస్ చెప్పనా? ఈ న్యూస్ వింటే నువ్వు నిజంగా షాక్ అయిపోతా. రేపు జరగబోయే టీచర్స్ డే ఫంక్షన్ మొత్తం నేను ఇత్తర పెడుతున్నా. నువ్వు బాగా చేసి మా అందరికీ షాక్ ఇవ్వాలి. షాక్ ఇస్తానని చెప్పమ్మా. దాసు ఇలా రా. చాలా హోంవర్క్ ఇచ్చేసారు, చేసుకోవాలి. రమ్మంటుంటే. ప్రోగ్రెస్ కార్డ్ ఎక్కడ? ఒరే గుండో తీ. ఏంట్రా ఇది? అన్ని నన్ను అడుగుతారేంటి? పులిని అడగండి. పులి డ్యూటీ సార్. ఏంట్రా పులి, ఏం చూస్తున్నావు? ఏవేవో చూస్తున్నాను సార్. చూసినవన్నీ మీకు చెప్పలేను కదా. చూసి కళ్ళు చూడండి సార్, ఎలా అయిపోయావు. దాసు చూసావా? అదొక్కటే చూడలేదు సార్. దాసు చూపించు. వద్దు సార్, ప్లీజ్ సార్, దండం పెడుతుంది సార్, నేను చూడలేదు సార్. వద్దు. ప్రోగ్రెస్ కార్డా? 40 అంటే పాస్. వెరీ గుడ్ దాస్. చేదే సరిగ్గా చూడు. మొత్తం కలిపి 40. 40 అంటే ఫెయిలే సార్. రాయ్, పులిని తలకిందులుగా కట్టేసి మార్కుకో దెబ్బ చొప్పున కొట్టండి. మీరు పులిని ఎంత బాగా కొట్టిస్తే నేను ఎంత బాగా చదువుతాను. ఒరే బుర్ర తక్కువ ఎదవా, కొలబొడిచండి రండి. అరే కొట్రా, నీకు దండం పెడతా. లుంగి కిందికని కొట్రా. సైన్స్ లో 6, మ్యాథ్స్ లో 0. థ్యాంక్ యూ దాసు. తెలుగులో 26. వీడు సరిగ్గా చదవాలంటే ఏం చేయాలి? ట్యూషన్ పెట్టిస్తే? కరెక్ట్ ఐడియా సార్.
పులిని లేపండి. పులి, నీలో నాకు నచ్చింది నీ సిన్సియర్. థ్యాంక్ యూ సార్. నేనేం చేయాలి సార్? దాసుకి ట్యూషన్ చెప్పడానికి మంచి మాస్టర్ కావాలి. ఎవరైనా ఉన్నారా? ఒకడున్నాడు సార్. రాయ్, వాడిని అర్జెంటుగా ఎత్తుకురండి. వాడెందుకు నిద్రపోతున్నాడు? బ్రష్ చేసేటప్పుడు క్లోరోఫామ్ పెట్టి తీసుకొచ్చావనా? వాడిని లేపండి. చిచ్చి చిచ్చి నిద్ర లేపండి రా. ఎవరంతా నా బాతుల్లో ఉన్నారు? నిన్ను కిడ్నాప్ చేశాను. కిడ్నాప్ చేసామని చెప్పచ్చు కదా. రెస్పాన్స్ పీపుల్. ఈడాడు గజ దొంగ సినిమాలో ఎన్టీఆర్ లో కూర్చున్నాడు. నేనెవరో తర్వాత చెబుతాను. నువ్వు ఒక స్టూడెంట్కి ట్యూషన్ చెప్పాలి. వాడిని బాగా చదివించి 10th ఫస్ట్ క్లాస్లో పాస్ చేయించాలి. సార్, నా జీవితం స్టూడెంట్లకి పాఠాలు చెప్పడానికి త్యాగం చేశాను సార్. హూస్ ద స్టూడెంట్ సార్? సత్తిపండు. వీణా సార్, సద్దాం హుసేన్ అమెరికా ప్రెసిడెంట్ చేయొచ్చు కానీ వీడిని 10th క్లాస్ పాస్ చేయడం నా వల్ల కాదు సార్. ఇదిగో ఈడేలా మాట్లాడటం వల్లే నా ఎడ్యుకేషన్ లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. నా స్టూడెంట్ లైఫ్, నా కాలేజ్ లైఫ్ మిస్ అయిపోయాను. ఇటు చదివేశారన్నా నేను చదవనంతే. నేను చచ్చిన వాడికి పాఠం చెప్పడం. పులి, ఈ దేశాల్లో ఎక్కడో చూసినట్టుందానే. పులి, నేను నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. సరిగ్గా చదవకపోతే వీడిని చంపేయి. ఇది బెస్ట్. చదివించకపోతే వాణ్ణి చంపేయి. బెస్ట్ వేసేయండి. వీడు చదవకపోయినా వాడు చదివించకపోయినా నేను నిన్ను చంపుతాను. ఇది బెస్ట్ సార్. అన్యాయం సార్. నేను చదవబోతే ఎలా తీస్తారు అని వదిలేస్తారేంటి? ఎవరిని ఏ ట్రాక్లో పెడితే దారికొస్తారో నాకు బాగా తెలుసు. మా నాన్న చెప్పాడు చదువుకోద్రా అని. నేను అనవసరంగా చదువుకొని ఈ ఊరికి వచ్చా. ట్రైన్ వచ్చిందనుకో నువ్వు నేను పీసులు సత్తిపండు నేను చెప్పింది వింటుంటే ఎంత హాయిగా ఉందిరా నాకు. అక్కడ కూడా ఇద్దరు కలిసి వెళ్తాం. పులి, ట్రైన్ వస్తుందా కనుక్కో. మాస్టర్, క్వశ్చన్స్ అడుగు. అడుగు. నా జీవితంతో అడుగుతురా. భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయి? వెరీ గుడ్ క్వశ్చన్. భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయరా? ట్రైన్ ఇటే వస్తుంది కదా, మే నుంచి వెళ్తుంది. చూసి ఎక్కడ చెప్తాలే. చెప్పండి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే నీకు తాళం, లేదంటే చావు మేళ. ఏదైనా క్లూ రా సత్తిపండు. కులు పడుతున్నారండి. 5 నుంచి 8రా. అలా అయితే చెప్పడం చాలా కష్టం. చెప్పరా బాబు. 5. అది కాదు 6. కొంచెం దగ్గరలో ట్రైన్ కూడా దగ్గరికి వస్తుంది. అన్నీ చెప్తారా అసలు చెప్పరా. 5, 6, 7, 8 కాదు కదా. తాళం ఇచ్చాను చెప్పారు. తొందరగా చెప్పరా. సార్, వాడు మనకి మోసం చేశారు సార్. ఒక పెట్టుకు 4 చక్రాలు ఉన్నాయి సార్. పులి, సార్ ఆ పక్క కూడా 4. సరే సార్. నువ్వు చదవాలి, చదివే తీరాలి. మన దేశంలో చాలా రకాల భూములు ఉన్నాయి. దాంట్లో ఎర్ర భూములు ఉన్నాయి, నల్ల భూములు ఉన్నాయి. అవి కొన్ని వ్యవసాయ పనికొచ్చాయి, కొన్ని వ్యవసాయ పనికి రానివి. కానీ ఈ భూమిలో మాత్రం గండు చీమలు ఉన్నాయి, నల్ల తేళ్లు ఉన్నాయి, ఎర్ర తేళ్లు ఉన్నాయి, జీర్లు ఉన్నాయి. ఎంత బాగా పాఠం చెప్తున్నాడు. వెరీ గుడ్ మాస్టర్. నీ వల్లే కాదురా నేను చదివి సమాధి అయిపోయాను. నేను బతుకుతాను ఆశపోయిందిరా. పాఠాలు మానేసి వేరే విషయాలు చెప్తున్నారు. పాఠాలు చెప్పండి మాస్టర్. తెల్లరా పాఠాలు చెప్పేది. ఆడికేమో చేతులు లోపల పెట్టారు. నా పరిస్థితి దారుణంగా ఉంది. అబ్బా ఏదో పాటలో జర్రులు పురుగులు గడిచేతరా బాబోయ్. అబ్బా పాపం తినివ్వండి సార్. వాటికి ఫుడ్ ఎవరు పెడతారు? తింటానికి దేవనా ఎండి ఖర్జూరం బాధపిస్తారా అని. అబ్బా పాఠం చెప్పరా. సార్, మన సొట్టబుగ్గల మాస్టారు ఆత్మహత్య చేసుకున్నాడు. నీళ్ళు. ఇది ఫెనైలు. అరే, మీరు పెట్టే టార్చర్ భరించడానికి నేను కుంఫు మాస్టర్ కాదురా, సాధారణమైన ఒక స్కూల్ మాస్టర్ని. ఆ దాసుగాడు చదవాలంటే కావాల్సింది మాస్టర్ కాదురా, నక్షత్ర.
భూమి మీద దొరికేది ఏదైనా తెచ్చివ్వగలం, ఆకాశంలో ఉండే నక్షత్రం ఎలా తెచ్చివ్వగలం? మీ అమ్మ గడుపు మాడా, నేను చెప్పేది ఆకాశం నక్షత్రం కదరా, వాడు లవ్ చేసే టీచర్ పేరు నక్షత్ర. ఓహోహోహో. వాడు లవ్ లో ఉన్నంత కాలం ఆ సరస్వతి వచ్చి చెప్పినా కూడా వాడికి చదువు అబ్బదురా, అబ్బదు. సరస్వతి నక్షత్ర, వాడికి ఇద్దరు లవర్సా? అమ్మో మళ్ళీ మొదటికి వచ్చాడు. ఆ బ్యాలెన్స్ బాటిల్ ఇచ్చాడు, తాగి చచ్చిపోతాడు, తాగి చచ్చిపోతాడు. అమ్మయ్య, దగ్గరికి. ఏయ్, చంపేస్తాడు, బతుకొచ్చాడు. అరే మాస్టర్, నువ్వు గన్ ఎవరి మీద పెట్టావు తెలుసా? పులి మీద పెట్టావురా. భూమికి 2 ఫీట్లు లేవు, నీ పేరు పులి. ఎవరా నీకు పేరు పెట్టిదాడు సీతల్లా అంటే అది నువ్వు నా ఒక్క సైడ్ చూసారా, రెండో సైడ్ చూడలేదా? నీకు దండం పెడతారా, ఒక్క సైడ్ చూసినందుకు అది ఇంకా కళ్ళలో మెలుగుతుంది. ఆ మాస్టర్ చెప్పిందంతా కరెక్టే. వీడు కుక్కలాగా అమ్మాయి వెంట పడుతున్నాడు, ఆ అమ్మాయి వీడిని మనిషిలాగా కూడా చూడట్లేదు. వీడి మనసులో ఆ అమ్మాయి ఉన్నంత కాలం చదువు వీడి బుర్రకెక్క సార్. అందుకే వాళ్ళిద్దరిని మనం ఎలాగైనా కలపాలి. ఒక్కటి మాత్రం నిజం సార్, వాడు 10th పాస్ అవ్వాలంటే ముందు లవ్లో పాస్ అవ్వాలి. అది జరిగే పనేనా పులి? తప్పకుండా జరిగి తీరుతుంది సార్. ఈ పులి మీ దగ్గర రాకముందు బ్రోకర్ పులి సార్, వచ్చాక సిన్సియర్ పులి సార్. 2 days టైం ఇవ్వండి సార్, ఈజీగా వాళ్ళిద్దరిని కలుపుతాను సార్. 10 లోపల ఎవరన్నా సెట్ చేసావా? ఇంతమంది సెట్ చేసావేంటే? వీళ్ళు సెట్ చేయడానికి వచ్చింది నన్ను కాదు, నిన్ను. నేను ఐస్ వాటర్ తాగుతానని తెలుసు కదరా నీకు? ఫ్రిడ్జ్ ఖాళీగా లేదు సార్. ఎన్ని రోజులైంది? 6 రోజులైంది. ఐస్ వాటర్ తాగకుండా ఉండడం ఇంకా నా వల్ల కాదు. ఫ్రిడ్జ్ లోపల ఉన్నది బయటపడేయండి. ఓకే సార్. నమస్కారం పెట్టు. వింటర్ సీజన్, రైనీ సీజన్, సమ్మర్ సీజన్. చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. ఇంకో 2 రోజులు లోపల ఉంచమంటారు సార్? నువ్వు ఎక్కడ ఉంటావా, జైల్లో ఉంటావా? జైల్లో ఉంటా, నా జీవితం మొత్తం అక్కడ గడిపేస్తా. చెప్పింది చేస్తే జైల్లో మన వాళ్ళు ఉన్నారు, నిన్ను బాగా చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ సార్, మీరు నాకు దేవుడు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా సార్. నేను జైలు నుంచి చచ్చినా పారిపోను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెబుతాగా ఎవ్వరు పారిపోద్దని. పులి, సార్. ఏం చేయాలో వీడికి చెప్పు. చెప్పింది గుర్తుందిగా, వెళ్ళు. అక్క అక్క అక్క, ఒక్క 2 నిమిషాలు అక్క, కొంచెం కోఆపరేట్ చేయక రాక. నువ్వేమో రౌడివిరా? రేయ్, నువ్వు ఎట్లా ఆత్మహత్యలు చేసినవరా? అట్లా బెదర్ గన్ను తీసి గురిపెట్టు. ఐ లైక్ దిస్ పీస్. డ్రాయింగ్ టీచర్ కాల్చి పారేస్తాను. నేను ఎవ్వరికి భయపడను. నేను మామూలు వాడిని కాదు. అమ్మాయిని వదిలే. నువ్వు నా చెప్పడానికి పులి. అయినా సరే ఈ గజ ఒకసారి ఫిక్స్ అంటే ఫిక్స్. గజా, ఏంటి నీ డిమాండ్స్? ఏం కావాలి? ఆ క్వశ్చన్ కోసం ఇప్పుడు దాకా ఎడిటింగ్ చేస్తున్నాను. నాకు ఒక మైక్ కావాలి. మైక్? మైక్ ఇవ్వరా. గజా, మైక్ పంపించేశాను కదా, ఆ అమ్మాయిని వదిలిపెట్టాయి. నాకు కావాల్సింది మైక్ కాదు, న్యాయంగా ఉండే ట్రాఫిక్ పోలీసు. వాసు 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 కాదు, దాసు అంట, దాసు. ఆ దాసు ఎవరో తీసుకురండి. మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. రాకపోతే ఈ 6 హత్యల గజ 60 హత్యల గజ అయిపోతాడు. సార్, నువ్వే నా దాస్ అంటే? సార్, నీకో సాడ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్? బట్ హ్యాపీగా తీసుకోవాలి. లోపల 6 హత్యల గజ ఉన్నాడు. 6 హత్యల గజ లోపల పెట్టుకొని మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? అతను అడిగింది నిన్నేనయ్యా. నన్ను అడిగాడా? వెళ్ళు సార్, టోపీ జాగ్రత్త. 6 హత్యల గజ. బాబోయ్, ఏడిరా దాసు? వాడే దాసు. అర్థమైంది, నువ్వే నా దాసు, రాదాసు. నా పక్కన నుంచునే ధైర్యం నీ ఒక్కడికే ఉంది. నువ్వేంటి ఇక్కడ? గోల్డ్ ఏంట్రా గోల్డ్? నీ వల్ల నాకెంత గోల్డ్. నీలాంటి నిజాయితీ గల పోలీసులు నాకు ఇష్టం ఉండదు. ప్రజల కోసం నీ జీవితం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి. అయ్యా గజా సార్, మీరు నా గురించి తప్పగా మీరు ఉంటారు. నాకంతా కరెక్ట్ గా చెప్పారు. దగ్గరే రావద్దు. నిన్ను ఫేస్ టు ఫేస్ చూడాలని రా. నేను జైలు నుంచి తప్పించుకొచ్చాను. రా, నన్ను నీ స్టైల్లో అరెస్ట్ చేసుకోరా. అయ్యా గజా సార్, ముందు అమ్మాయిని వదిలేండి సార్. మరి ఈ ప్లేస్ నువ్వు వచ్చేస్తాను సార్. రా, సైడ్ రా, సైడ్ రా, సైడ్ రా. దా, దా, దా. ఏయ్,
ఏయ్, దగ్గర రావద్దు, నా దగ్గర గన్ను ఉంది. ఏయ్, చంపేస్తా నేను. ఏంటి కాలుతో తన్ని గన్ను కొడతావు నువ్వు? అమ్మో, ఇప్పుడు గాల్లో వచ్చి నేను తంతాను చూడు. ఏయ్, అమ్మా, కాలటం పెట్టి నన్ను పడగొడతావు నువ్వు. చక్కెర పెడితే ఇస్తాను చూడు ఇప్పుడు నీకు టచ్. రక్తం ఏది? రక్తం ఏది? రక్తం ఏది? రక్తం ఒరే దాసు, నువ్వు నన్ను ట్రాఫిక్ లో ఉన్నప్పుడే పట్టుకున్నావు. నీలాంటి వాడు క్రైమ్ లో ఉన్నాడంటే నాలాంటి క్రిమినల్స్ రా. అందుకే నువ్వు అసలు క్రైమ్ రాకూడదు. క్రైమ్ 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 క్రైమ్. గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. సార్ నాగేశ్వర గారు బాగున్నారా? తమ్ముడు ఏం ఐడియా ఇచ్చావు బాసు. నీ దయ వల్ల 2 ఇల్లు కట్టుకున్నాను బాసు. పెళ్ళం పక్కన లేకపోయినా నిద్ర పడుతుంది, కానీ ఈ బోర్డు పక్కన లేకపోతే నిద్ర పట్టట్లేదు బాసు. హలో, ఆ సిమెంట్ లోడ్ పంపిస్తాను, ఆగరా. 3 ఇల్లు కడుతున్నా. ఓకే దాసు, కొంచెం అర్జెంట్ పని ఉంది, అక్కడ బళ్ళు ఎక్కువ ఉన్నాయి, వస్తానే. రాదాసు, నిన్ను చూసి చాలా రోజులైంది. ఓకేనే రావు కదా. ఇంటి గంజాయి కావాలా? గంజాయి వద్దు, కానీ గంజాయి సప్లై చేసేవాడు కావాలి. వీడు ఎక్కడ దొరుకుతాడో చెప్పు. వీడు తెలియదు కానీ ఇసువంటోళ్ళు ఏడుంటారో ఆనుకొక్కనికే తెలుసు. ఆడేది అంత తేలిక చెప్పడు. ఆడి చేత అలా చెప్పించుకోవాలన్నా తెలుసులే. ఎక్స్క్యూజ్ మీ. యా, ఐ యామ్ ఫిలిప్స్. ఐ యామ్ సోనీ. ఓ, ఐ యామ్ ఓనీడా. అవును, ఇక్కడ ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండగా ఒత్తి డంబుల్స్ చేస్తున్నావేంటి? నాకు డంబుల్స్ అంటే చాలా ఇష్టం. ఓ, నేను అనుకున్న మనిషి మీరు కాదు. సారీ. చాలా మంది తప్పులు చేస్తుంటారు, కానీ క్షమించి వదిలేయగలిగినోడు 100కి 1,00,00,000 నాలాంటోడు ఒక్కడు ఉంటాడు. వావ్, ఈ డంబుల్స్ కన్నా చాలా పెద్దది. ఏంటి? మీ మనస్సు. అమ్మో, సార్ మళ్ళీ మీరేనా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దీంతో ఫేస్ కడుక్కోండి. ఏమైంది సార్? తప్పులు చేసేవాళ్ళు ఎన్నిసార్లైనా చేస్తారు. భరించే శక్తి నా ఒక్కడికే ఉంది. వాడే, ఖచ్చితంగా వాడే. సార్ మీరా? మీరు చాలా అదృష్టవంతులు సార్. ఈసారి వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నాను, మనసు ఒప్పక చేయలేకపోయాను అంతే. మహానుభావుడివి, వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నావా? నేను అదృష్టవంతున్నా చాలా. ఎందుకురా నా ఎంటిలా పడుతున్నావు ఆయన? పొడి చేయనైనా చచ్చిపోతాను దరిద్ర ముదులుతి. నన్ను ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ నుంచి చూస్తే అటు ఇలాగే ఉన్నారు. మరి నా బ్యాగ్ ఇలాగే ఉన్నానా? ఆ ఫ్రెండ్ చూపించు. చూసుకోండి. వీడి తలకాయ నా తలకాయ ఒకలాగే ఉందా? ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ చూసి మోసపోయాను మరి నేను. వీడి బ్యాగ్ నా అసలు నా బ్యాగ్ నాకు ఎలా కనపడుద్దండి? ఏంటండి ఇది? అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ నన్ను కొడతారు. ఓకే సార్, నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాటు జరగదు. కొడితే ఈసారి ఈయనే కొడతానండి. ఓకే, నేను నిన్ను నమ్మలేను. నమ్మండి సార్. ఈసారి చంపేస్తావే బాబా ఫోటో ఇలాగి. ఇదిగో. గంజా చందు ఉన్నాడా? లేడా? లేడంట. ఉన్నాడా? మేము వస్తున్నట్టు ఎవరో ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హలో సార్, ఎవరో కాదు మనమే ఇచ్చాం.
ఇలా ఉయ్యో 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 అని సౌండ్ చేసుకుంటూ వస్తే దొంగలే కాదు కుంటోలు కూడా క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే సైరన్ కూడా కొట్టకూడదంటావా? హార్న్ కూడా కొట్టకూడదు. ఇక్కడ దాకా వచ్చి అరెస్ట్ చేయకపోతే అవమానం. సార్ మీరు అరెస్ట్ చేయాలి అంతే కదా, నేను చూసుకుంటాను. ముందు వీళ్ళందరినీ వెనకెళ్ళమని చెప్పండి. నన్ను నమ్మండి సార్, ముందు వీళ్ళని పంపించండి. సార్ చెప్తున్నారు కదా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎలా సౌండ్ చేసుకుంటూ వచ్చారో అలాగే సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడి సౌండ్ ఏవో టైప్లో ఉంది సార్. సార్ మీరు కొంచెం పక్కకు చూస్తుండని చెప్తాను. పోలీసా క్రిమినలా? క్రిమినల్ పోలీస్. రే 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 దమ్మునున్నారు, బయటికి రండి రా. రే వెయిటింగ్ ఇక్కడ. రా రా రండి, బయటికి రండి. ఎవరికి వినపట్లేదు ఏంట్రా మీకు? వినపట్లేదురా? రే 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 వినపట్లేదురా ఎవరికి? ఈడి ముఖానికి పోస్టర్ ఒకటి ఏది ఇక్కడ. మా అన్న పోస్టర్ మీద ఎవడ్రా మీ అన్న? ఎవడ్రా? అబ్బా ఏం కొట్టుడు కొట్టావన్నా, నీ దెబ్బకి అంకాయ కోడు కూడా అవుటే. ఇంతకే మందే పార్టీ? సత్యన పార్టీ. మిమ్మల్ని బయట రప్పిస్తానికి రా మా మనిషిని కొట్టింది. ఇప్పుడు చూడండి సార్, 2 గ్రూపులు ఎదురు పడతాయి, కొట్టు సత్తారు, మిగిలిన మనం తీసుకెళ్ళిపోదాం. సింపుల్. ఇక చాలు, ఆపేద్దాం. అవును, అంతా ఆపేద్దాం. ఇంతవరకు చిందించిన రక్తం చాలు, ఇప్పటిదాకా పోయిన ప్రాణాలు చాలు. ఇక వద్దు. నా మనుషుల్ని చంపావని నేను, నీ మనుషుల్ని చంపానని నువ్వు, ఇలా ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటూ పోతే ఇక ఎవరో మిగలరు, ఆఖరికి మనిద్దరం కూడా. సత్యన, నాదో చిన్న రిక్వెస్ట్. నా పోస్టర్లు ఏ గోడ మీద కనపడ్డా వాటి మీద మీ వాళ్ళు పేడతో కొడుతున్నారు. ఇది నాకు చాలా అవమానంగా ఉంది. దయచేసి మీ వాళ్ళని అలా చేయొద్దని చెప్పు. పోస్ట్ మీద కొట్టినందుకు ఎంత ఫీల్ అవుతున్నప్పుడు నీ ముఖమే కొడితే. అన్నా, మనిషి ఐటమ్ పశు ఐటమ్ కలిపి కొట్టాడన్నా. ఇంతకు నువ్వు ఎవరు మనిషిరా? అంకే గౌడ మనిషి. ఇంతకీ ఎవరు మనిషిరా? చట్టాను మనిషిని. అసలు ఇంతకీ నువ్వు ఎవరు మనిషిరా? పోలీసులు రా. ఇప్పుడు అందరూ దొరుకుతారు, అరెస్ట్ చేసుకోండి. నువ్వన్నా 2 నేనే.